నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా గత కొన్ని రోజుల నుంచి అహోబిలము ప్రాంతంలో అహోబిలము గుడికి సంబంధించి కొత్తగా వచ్చిన CEO కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు భక్తులు అందరూ ఇబ్బందులు పడుతున్నారనే ఒక ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి డిస్కషన్ జరగడం జరిగింది. దానికి భాగంగానే మొన్న అహోబిలంలో నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా CEO ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఆ ప్రెస్ మీట్లో అహోబిలం గుడి ఎండోమెంట్లోకి వస్తే బాగుంటుంది, మఠం చేతుల్లో నలిగిపోతుందని ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. కానీ ప్రజలకి ఇది ఎండోమెంట్లో ఉందా మఠం చేతిలో ఉందా, మేమెందుకు కొన్ని చేయలేకపోతున్నాము, అది మఠం చేతికి వెళ్ళడం వల్ల కొన్ని మేము పనులు చేయలేకపోతున్నాము అని ఒక క్లారిటీ నేను ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి దానికి భాగంగానే ఆ ప్రెస్ మీట్ నేను పెట్టిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీ గురించి రెండు మాటలు మాట్లాడినాను. ఎక్కువ కూడా వారి గురించి మాట్లాడలా. ఎక్కువ మాట్లాడింది కూడా మఠం చేతికి ఇది వెళ్ళింది. మఠంలో కూడా పీఠాధిపతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఈ కొత్తగా వచ్చిన CEO చేస్తున్న అరాచకాల గురించి నేను చెప్పడం జరిగింది. నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మామూలుగా నేను అనుకోవడము మఠం తరపు నుంచి కావచ్చు, లేకపోతే అదే CEO ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ కానీ మా గురించి నేను దానికి కౌంటర్ కానీ ఏదో ఇస్తారని చెప్పి అనుకున్నా. కానీ వాళ్ళకన్నా ఎక్కువ ఫీల్ అయింది, ఆ CEO కన్నా ఎక్కువ ఫీల్ అయింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను అనుకోలేదు. వాళ్ళన్నా అంత ఘాటుగా స్పందిస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళన్నందుకు ఈయన ఎక్కువ స్పందిస్తున్నాడు. అది ఎందుకనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. రోజు గుంటూరు సీను వాయిస్ రోజు సాక్షి వాళ్ళు వింటున్నట్టుగా ఆ వాయిస్ వినంగానే సాక్షి వాళ్ళు తెలిసిపోయిందంట సీను అని చెప్పి పెద్ద హెడ్లైన్. సాక్షి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం నన్ను డిసప్పాయింట్ చేయట్లేదు. ఏదైనా నన్ను ఫ్రంట్ పేజ్లో వేస్తున్నారు స్టేట్ లెవెల్లో, మంచిదే, అదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈరోజు అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మాట్లాడేది మేము, ఎంక్వైరీ పెట్టించమని మొదటి నుంచి చెప్పేది మేము. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇల్లీగల్గా లాడ్జీలు వచ్చినాయి అని చెప్పమనండి. ఇల్లీగల్గా ఎన్ని లాడ్జీలు వచ్చినాయి, నువ్వు ఎన్ని పర్మిషన్లు ఇచ్చినావు? అహోబిలంలో టోల్ గేట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే టోల్ గేటు గతంలో నేనే మాట్లాడాను, నేనే ప్రెస్ మీట్ పెట్టాను, నువ్వే చెప్తున్నావు. అంటే గతంలో మీరు ఎక్కువ వసూలు చేసుకున్నట్టుగా దానికి నువ్వు ఒప్పుకుంటావా? దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మా వాళ్ళు వసూలు చేసుకుంటావు లేదో నేను చెప్తాను. రెండోది, ఏదైతే ఒక పక్కన నాకు 40 లక్షలు నేను వాడతా, మా వాళ్ళు వాడుకుంటారు, 100 రూపాయలే కలెక్ట్ చేస్తా, ఎంత ఆతృత. ఒక పక్కనేమో ఈయన నాకు 40 లక్షలకి ఈయన కకృతి పడుతున్నాడు, ఇంకో పక్కన ఇదే వైసీపీకి సంబంధించిన వాడేమో నేను ఫ్రీగా ఇస్తానంటున్నాడు. నువ్వు డిసైడ్ చేసుకో, ఫ్రీగా లేకపోతే 40 లక్షల. తిక్క మాటలు మాట్లాడి అవాస్తవాలు మాట్లాడి మీరు మా మీద బురద జల్లాలని చెప్పి చూస్తే మాత్రము మేము చూస్తూ కూర్చోము. అహోబిలం నరసింహస్వామి టెంపుల్లో గుడిలో కొన్ని నెలల క్రితము వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు తలనీలాలు కొట్టేశారని చెప్పి జరిగింది. వాళ్ళని వెంటనే మేము మీడియా ముందర పెట్టి దాన్ని అనౌన్స్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే CEO వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నాడు? సరే, మీ వాళ్ళు కాదు కదా, దొంగతనం చేసే వాళ్ళని మళ్ళీ ఎక్కించుకున్నప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? గంగుల బ్రిజేందర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? ఇప్పుడు CEO మీదకి మేము పోతుంటే CEO అవినీతి చేశాడు, కేసులు పెట్టుకొని అక్రమాలు చేశాడని నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరినావు? నీకేం సంబంధము? నీకు సంబంధం ఉందనే కదా నువ్వు నిరూపించినావు. ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ నీ కాడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ప్రెస్కి కానీ మీడియా మిత్రులకు కానీ లేకపోతే ఎస్పీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండోది, తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితం నీ కాడికి ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇదే నీ అగ్రిమెంట్ నీ దగ్గర ముందు నుంచే ఉండింటే నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. తమిళనాడు వాళ్ళకి వచ్చింది, వీళ్ళు అడ్డుకుంటారని చెప్పి నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. నువ్వెందుకు మధ్యలో దూరినావు? నీకేం సంబంధము? సాయంత్రం లోపల నువ్వు వాస్తవాలు నిరూపించకపోతే
మేము మీ ఇంటికాడికి వస్తాం ఈరోజు సాయంత్రమే. రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, అందుకు చెప్తున్నా. ఈరోజు సాయంత్రం నీ ఇంటికాడికి మేము వస్తాం. నువ్వు ఉన్నావా, హైదరాబాద్కి పోయినా కూడా తెలియదు నాకు, ప్రెస్ మీట్ పెట్టి పోయినావా నాకు తెలియదు. కానీ ఉంటే మాత్రము నేను మా వాళ్ళందరితో వచ్చి మీ ఇంటికాడికి వస్తాము. నువ్వు డిబేట్కి, నిన్ను దగ్గర నుండి డిబేట్కి నేను తీసుకుపోతా. వాస్తవాలు నావేమైనా తప్పులుంటే నువ్వు బయట పెట్టు, నీకు అవకాశం, మంచి అవకాశం ఇస్తున్నా. నీదేదైనా ఉంటే నేను బయట పెడతా. ఒక్క రోజుల్లో నీ వాళ్ళు కాని వాళ్ళందరితో నేను డబ్బులు కట్టిస్తా టెంపుల్కి. లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే నిరూపించు. రేపు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వస్తానంటున్నావు, నువ్వు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి నేనే తీసుకుపోతాను నిన్ను. దేని తలకాయ నొప్పి ఎంక్వైరీ పెట్టించానని చెప్పి.